గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన వార్తలు చూసాం కదా. మొత్తానికి అయితే కేసీఆర్ కొన్ని కామెంట్ చేశారు, కీలక కామెంట్ చేశారు నిన్న తెలంగాణ భవన్లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, సో వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు అనే విధంగా చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు నాకు కాల్ చేసి ఇక్కడంతా బీజేపీ వ్యవహారం నడుస్తుంది సార్, మీరు ఓకే అంటే చెప్పండి, ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను తీసుకొని వస్తానని చెప్పేసి నాకు చెప్పారు. కానీ నేను నివారించాను, అట్లా వద్దు, 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉండాలి అని చెప్పేసి నేను చెప్పానని చెప్పేసి చెప్తున్నారు. మరి లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు చాలా మారిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. 104 ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీనే కూల్చాలని బీజేపీ కుట్ర చేసింది. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది. సో బీజేపీ ఇక్కడ ఎన్ని రోజులు అంటే ఇక్కడ కుట్ర చేసే అవకాశం కనబడుతుందనే విధంగా చెప్పారు. మరి నిజంగా కేసీఆర్ మరి ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్తూనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. మరి ఎందుకు ఆ కామెంట్ చేశారు? మరి ఆ కీలక నేత ఎవరు? నిజంగా అలాంటి పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీలో? మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో అంతా కూడా అంత బీజేపీ వ్యవహారం నడుస్తుందా? దాంతోపాటు ఇక మోదీ పైన కూడా ఆయన కామెంట్ చేశాడు. మోదీ కక్ష కట్టారు అనే విధంగా ఆయన చేశాడు. సో కవిత లిక్కర్ కేసుకు సంబంధించి ఏమీ లేదు, కానీ కేవలం కక్ష కట్టి ఆయన కవితను అరెస్ట్ చేశాడు. మోదీ ఒక దుర్మార్గుడు. సో ఇలాంటి కామెంట్ చేశారు. నిజంగా కేసీఆర్ కామెంట్లో వాస్తవం ఉందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బల్లాజీ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, ఇక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనకున్నారు. ఎస్, ఒకసారి గుడ్ మార్నింగ్ అండి వెంకటస్వామి గారి. ఫస్ట్ మీ దగ్గరికి వస్తాము. ఏంటి నిన్న కేసీఆర్ కామెంట్ చూశారు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైన గురి పెట్టారు, 20 మంది టచ్లో ఉన్నారు, ఎప్పుడైనా రావచ్చు అని ఆయన చెప్తున్నారు. ఒక కీలక నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు నాతో మాట్లాడారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? కేసీఆర్ కామెంట్స్ని సీరియస్గా తీసుకుంటారా, లేక లేదులే ఇది ఏదైతే పొలిటికల్ కామెంట్స్ అని చేసి వదిలేస్తారా? డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడున్న పరిస్థితిలో ఫీల్డ్లో వాళ్ళకు ఆదరణ దొరకలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ గెలవడం కోసము ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందు పడేటువంటి పరిస్థితి ఆయన కనిపించడం లేదు. దానికోసం ఆయన డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకున్నాడు. ఇక్కడ ఏదో ప్రమాదం జరిగిపోతుంది, గవర్నమెంట్ కూలిపోతుంది, ఇలా గ్రూపులు ఉన్నాయి, వీళ్ళు ఎవరో నాకు టచ్ లో ఉన్నారండి. ఆయనకు కీలక నేతలు టచ్ లో ఉన్నారు. 20 మంది కాదు కదా, 22 కూడా ఆయనతో ఎవరు. ఓకే, రైట్. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. సుభాష్ గారు ఒక విషయం. గుడ్ మార్నింగ్ అండి. సుభాష్ గారు ఒక విషయం చెప్పండి. కేసీఆర్ కామెంట్స్ మీరు చూశారు కదా, కాంగ్రెస్లో బీజేపీ అంతా బీజేపీ వ్యవహారం నడుస్తుందో పాటు మోడీ ఒక దుర్మార్గుడు, అసలు ఆయన కక్ష కట్టారు. నేను ఏదైతే మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది వెంకటస్వామి గారు ప్లీజ్. సుభాష్ గారు, దుర్మార్గుడు కక్ష కట్టారు బీఆర్ఎస్ పార్టీ పైన, అందుకనే కవితను అరెస్ట్ చేశారు లిక్కర్ కేసులో, అందులో ఏమీ లేదు అని కామెంట్ చేశారు. నమస్కారం అండి. బీఫై ప్రేక్షకులకు, రాజేష్ గారు, మీకు తర్వాత ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ కామెంట్ చేయకుండా ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరు చేయరు కదండి. వాళ్ళు కంపల్సరీగా ఏంటంటే పదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి మరి ప్రభుత్వం పైన స్కీమ్స్ మీద అన్ని కూడా కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ యొక్క వ్యవస్థ లేదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందనే మన దేశంలో ఉన్నాయండి. ఏదైనా కూడా అంటే ఏ ఒక్క సంస్థ అయినా కూడా చాలా క్లియర్గా అంటే వాటి మీద విశ్లేషణ చేసి తర్వాత వాళ్ళ మీద ఉన్నదంటే కంప్లైంట్స్, ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరి మీద ఏంటంటే మొత్తం కేసులు పెడతాయి. ఉదాహరణకు సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఏంటంటే పోటీ చేస్తున్నారు. అంత మాత్రమే ఆయన మీద అంత క్లీన్ చిట్ ఏమి ఇవ్వలే కదా. ఇప్పుడు ఇవాళ ఏంటంటే పేపర్లో చూస్తే ఆయనకు సంబంధించిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మీద కూడా మరి ఏంటంటే వివరణ అడిగినారు, వాటి మీద ఏంటంటే ఫైన్ కూడా ఇచ్చినారు. నేను ఏమంటున్నానంటే రాజకీయం చూడాలి, అంతేగాని ఈడీ కంపెనీ ఏంటంటే ఓన్లీ కవిత మీద కేసులు పెట్టి లేకుంటే 104 ఏంటంటే అభ్యర్థులు ఉన్న సుభాష్ గారు ఒక విషయం చెప్తూ కూడా ఏంటంటే నవ్వుకుంటారండి. సుభాష్ గారు అందరూ కూడా ఏంటంటే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మాకు కేవలం ఏంటంటే ముగ్గురే ఏంటంటే అభ్యర్థులు ఉన్నారు ఎమ్మెల్యేగా. 2019 నుంచి 2024 దాకా 23 దాకా మాకు 3 అభ్యర్థులు ఉన్నారు శాసనసభలో. సో 3 అభ్యర్థులతోటి ఎమ్మెల్యేలతోటి మేము నిజంగా ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏంటంటే నడిపిస్తామని చెప్పండి ఒకసారి.
అంటే ఇది ఏంటంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే కానీ సుభాష్ గారు ఒక విషయము, సుభాష్ గారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనమే చూస్తున్నాం కదా. సుభాష్ గారు అంటే ఏమంటారంటే సుభాష్ గారు కేసీఆర్ ఏమంటారంటే మీరు 104 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో మీరు కూల్చే కుట్ర చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా పని చేయరు అనేది. అంటే ఏంది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఏం చేయబోతుంది తెలంగాణలో? ఒకటండి చూడండి, ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ఇష్యూ గురించి ఏంటంటే మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలా క్లియర్ గా అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చి అందులో వాళ్ళే ఆరోపణలు చేస్తారు, వాళ్ళే ఏంటంటే అప్రూవర్స్ ఉంటారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇస్తారు, మీడియాకు సమాచారం ఇస్తారు. ఇవాళ ఏంటంటే మన బిఎల్ సంతోష్ గారి పైన ఏంటంటే కేసు కూడా పెడతారు. అంటే కవిత కేసు ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఉంది. 2 సంవత్సరాల నుంచి కవిత మీద ఏంటంటే కేసు అనేది ఒక ఆరోపణ అయితే ఉందండి, అనుమానం ఉంది, ఆరోపణ ఉంది. సో ఆ ఆరోపణ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ అయినా ఏంటంటే మొత్తం తరుణంలో ఎట్లైనా కూడా భారతీయ జనతా పార్టీను మరి ఏంటంటే బట్ట కాల్సి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. దాని సఫలం కాలేదు. వాళ్ళకి సఫలం కాలే అన్న. అంటే ఒక పెద్ద నాయకుడు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నాయకుడి మీద ఒక ఆరోపణ వేస్తే మరి ఏంటంటే ప్రజలు ఏంటంటే పక్కన ఏంటంటే ఈజీగా ఏంటంటే కంప్లీట్ గా డైవర్ట్ చేస్తారని చెప్పి ఇది ఒక ప్లాన్ వేసినారు అన్నట్టు టీఆర్ఎస్. వాళ్ళు చూస్తున్నాం మనం వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ వివరణ కానీ లేకుంటే ఏమైనా కొన్నపోగలంటే అసలు ఏ స్టేజ్కి ఏంది చూడండి అసలు. అంటే ఆ ప్రభుత్వం ఎంత ఏంటంటే ఉన్న కంప్లీట్ గా డిపార్ట్మెంట్స్ ను అఫీషియల్ డిపార్ట్మెంట్స్ అంటే ప్రజల కోసం ఏదైతే ఏంటంటే వాళ్ళు ఏదంటే జస్ట్ ఉపయోగించుకోవాలో, కానీ అటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇటు ఏంటంటే బీజేపీ మీద పదే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఉపయోగించి బట్ ఇవాళ ఏంటంటే ఫెయిల్ అయిపోయినారు. ఏమంటున్నారంటే చాలా క్లియర్ గా ఒకటి ఏదైనా వస్తే కనుక ఏమైనా ఉంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు, కానీ బీఆర్ఎస్ గదులకి ఎందుకు పోతారు అంటే బీఆర్ఎస్ కి ఇవాళ ఏంటంటే అభ్యర్థులు కరువైనారు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎక్కడ పోయినా ఏంటంటే మొత్తం తిప్పి కొడుతున్నారు. అక్కడ ఏంటంటే సరిగా ఏంటంటే అసలు ప్రచారమే చేస్తున్నారు. ఏ సర్వే చూసినా కూడా 1, 2, 6 ఏంటంటే సీట్లు వచ్చే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని ఏమంటారంటే మేకపోక అంటే గాంభీరం అన్నప్పుడు చాలా మంది ఉన్నారని చెప్పి తినేటప్పుడు భారతీయ జనతా పార్టీకు ఇవాళ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు మేము డబుల్ డిజిట్ కూడా దాటుతున్నాం. మాకేమైనా పోటీ కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీతో పోటీ ఉంది. అయినా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒకటే కదా. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళారు, ఇవాళ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి వస్తాం. రైట్ సుభాష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుభాష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండరా. బల్రాజ్ గారు ఏంటి ఈ కామెంట్స్, ఏంటి కేసీఆర్ కామెంట్స్? అంటే మీ పార్టీ నుంచి మొత్తం ఖాళీ అవుతుంది కాబట్టి ఏదో రకంగా అంటే ఒక డైవర్స్ చేయాలని చెప్పేసి ఈ కామెంట్ చేశారా? సీరియస్ గానే టచ్ లో ఉన్నారా? ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి నాయకుడు, కేకే లాంటి వాళ్ళే పార్టీ వీడారు. సో ఇప్పుడు మళ్ళీ నాకు అక్కడ నుంచి సీనియర్ నాయకుడు కాల్ చేశారు, 20 మందితో వస్తా అని చెప్పేసి అంటున్నారు. నేనే ఆగానని చెప్పేసి చెప్పాను, వద్దు మనకు 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలని చెప్పాను అంటూనే మళ్ళీ ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సార్ రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 6 టీవీ యాజమాన్యం ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు పుల్లారావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, సుభాష్ గారికి నమస్కారం. సార్, దేశ రాజకీయాల్ని, దేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య కూలీని, అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూలుతున్న ప్రభుత్వాల్ని అంచనా వేస్తూ ఒక సీనియర్ పొలిటీషియన్ గా అరే దేశంలోనే ఈ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా 104 ఎమ్మెల్యేలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి, ఒకవైపు ఎంఐఎం మిత్రపక్షంగా 7 ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ చేస్తూ 111 స్థానాలు మనకు అవకాశం ఉన్నా కూడా స్వామీజీలు ఎండబెట్టుకొని, నందు అనేట ఎండబెట్టుకొని, ఒకవైపు బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ లో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు. ఈ కాంగ్రెస్ పడగొట్టడం పెద్ద ఇబ్బంది కాదుగా అనేటువంటి ఒక రాజకీయ చర్చను, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందిస్తున్న సందర్భంలో దేశంలో రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఒక క్లాసు లెక్క మాలాంటి వాళ్లకు, కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్లకు, పార్టీ జనరల్ సెక్రటరీలు అంతా టోటల్ కార్యవర్గం ఉంది కాబట్టి దేశ రాజకీయాలను ఒకసారి విశ్లేషణ చేస్తూ మాకు చెప్పినటువంటి పాఠం సార్ అది. ఆ క్రమంలో వారు కూడా చెప్పినారు, ఎందుకంటే దేశంలో పుల్లారావు గారు లాంటి అనేక విశ్లేషకులు ఉన్నారు. ఇలా దేశంలో జరుగుతున్న పరిస్థితి చూస్తలేమా? 70లో అయారాం గయారాం చూసినాం. ఇవాళ 2014 నుంచి 2024 వరకు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినాయి సార్.
ముఖ్యమంత్రి మారిన ఒక సందర్భంలో అయితే ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి ఈ 2014 నుంచి. కాబట్టి తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి ఎందుకు దాపరించదనే అంశాన్ని కేసీఆర్ గారు ఉద్ఘాటించారు. రెండో అంశం ఎందుకు చెప్పినారు అంశాన్ని అంటే, ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి ఉన్నప్పుడే చేసి ఇప్పుడు చేయరాను. ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మేము అన్న మాటలు కావు సార్. ఇలా బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నటువంటి పార్లమెంట్ బోర్డులో సీనియర్ రాజకీయ నాయకులు మెంబర్ ఆయన లక్ష్మణ్ గారు ఏమన్నారు, ఈ ప్రభుత్వం తుమ్మితో ఊసిపోయే ముక్కు ఉంటదా ఊడుదా కాంగ్రెస్ అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్పినారు. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఆయన ఎల్పీ లీడర్ గా ఉన్నారు. ఆయన సీనియర్ నాయకులు వారు ఏం చెప్పినారు, నితిన్ గడ్కరీ తోటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిత్యం టచ్ లో ఉన్నారు. ఏక్నాథ్ షిండే ఒకవేళ అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏలేటి మహేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు అని చెప్పినారు సార్. దాన్ని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఖండించినారు. ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరోపణ వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా చర్చ జరుగుతా ఉంది. ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీని ఏమైనా నావ ముంచి ఏమైనా బీజేపీలోకి దుంకుతారనే చర్చ జరుగుతా ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఖండిస్తలేడు అంటారు దీన్ని. ఎవరన్నా ఉన్నారా దిమాగ్ చేస్తా ఉన్నాడు, ఎందుకు అంటలేడు? ఎక్కడైతే ఇండియా టీవీ చర్చలో ఏమి ఇచ్చారు పుల్లారావు గారు, 5 సీట్లు బీజేపీ గెలుస్తుందని మాట్లాడతారా? దేశంలోనేమో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటాడు ఈ రేవంత్ రెడ్డి, కానీ 5 సీట్లు బీజేపీ గెలుస్తాయంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ములాఖత్ అయినా ఇవాళ కాంగ్రెస్ గెలవనీయమని బీజేపీని గెలవనీయని చెప్పేసి మాట్లాడాడు ఈ ముఖ్యమంత్రి. కానీ బీజేపీ 5 సీట్లు గెలుస్తుంది 6 సీట్లు గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి. మరి బడే సాబ్ అని మాట్లాడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారు మోడీ గురించి? బల్లాజీ గారు ఒక విషయం, బల్లాజీ గారు ఆ పరిస్థితి ఉందా? మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు 20 మంది వచ్చే అవకాశం, ఆ పరిస్థితి కనబడుతుంది ఆ పార్టీలో? ఎందుకంటే ఎంపీ అభ్యర్థులే మీ పార్టీ వీరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఒకవైపు లిక్కర్ స్కామ్ అంటారు, మరోవైపు ఆ స్కామ్ ఉంది, కాళేశ్వరం, ఎన్ని స్కాములు ఉన్నాయి, ప్రతి శాఖలో ఒక స్కామ్ ఉంది. ఇన్ని స్కాములు చేసిన పార్టీలోకి మళ్ళీ తిరిగి వస్తారనుకుంటున్నారా? వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? పోయే వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంట్, ఇక్కడ ఉంటే మాకు కూడా ఒక మచ్చ వస్తుంది అని చెప్పేసి మేము వెళ్తున్నామని చెప్పారు కదా. 2001లో రాజేష్ గారు బీఆర్ఎస్ మీరు సీనియర్ జర్నలిస్టు, 2001లో మా పార్టీ ఆరంభించినప్పుడు మాకు ఏ పదవులు ఉన్నాయి? ఇవాళ దూదిమేట బాలయ్య యాదవ్ ఏదో కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ అయితే నేను ఊహించినామా మేము? రేపు కాబట్టి రాజకీయాల్లో అటు ఇటు కాదు ఇటు అటు కాదు, ఎలాంటి మరకలు లేకుండా కదా మీ మీద. ఏం చెప్తా ఉన్నారు రాజేష్ గారు? అప్పుడు మీ మీద మరకలు లేవు కదా. ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కాంగ్రెస్ మునిగిపోయినావా, మా రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పేసి మా దాంట్లోకి వచ్చినప్పుడు చెప్పలేరా వాళ్ళు? గదే మాటలు చెప్పారు కదా. ఈ రోజు కాంగ్రెస్ లోకి పోతున్న దాన నాగేంద్ర గారికి అదే మాట చెప్పినారు. ఈ రోజు కాంగ్రెస్ లో పోయిన పట్నం మహేందర్ రెడ్డి, సుంటా మహేందర్ రెడ్డికి అదే మాట చెప్పినారు. టీడీపీ మునిగిపోయినావా, అది ఏడ ముగుద్దని చెప్పినారు. ఈ రోజు పోయినటువంటి అనేక మంది నాయకులు అదే మాట చెప్పారు. కాబట్టి రేపు వారు వీరు కాకపోరు, వీరు వారు కాకపోరు. రేపు రాజకీయ పరిణామాలు ఎటు జరుగుతాయో తెలియదు. కాంగ్రెస్ లో గ్రూప్ తగాదు ఉన్నమాట వాస్తవం కదా రాజేష్ గారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నమాట వాస్తవం కదా? బట్టి విక్రమార్క గారి యొక్క భార్య నందిని గారు చెప్పారు స్వతంగా, అయ్యో నా భర్త చాలా కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ రోజు మేము అన్యాయం అయిపోయినాము, మా భర్త అయితే బాగుండు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం గుర్తులేదా? అదేవిధంగా దామోదర్ నరసింహ గారు ఎదురు చూస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ అనేక మంది లీడర్లు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి పీఠం కోసం పైరోలు చేసుకున్న మాట వాస్తవం కదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి అధిష్టాన్ని అడిగిన మాట వాస్తవం కదా? ఏదో ఇవాళ రేవంత్ రెడ్డి కొంత నడుస్తుంది కాబట్టి వాళ్ళు బ్యాక్ స్టెప్ లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ తగాదాలు రేపు భారతీయ జనతా పార్టీ అవకాశాన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి కూడా జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 2500 కోట్లు ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఏఐసిసికి అందించిన ఒక ఆరోపణ కూడా ఉంది. ఇవాళ రైతు బంధు నిధుల్ని రైతులకు ఇవ్వకుండా 2000 కోట్లు రాహుల్ గాంధీకి ఏఐసిసికి ఇస్తున్న ఆలోచన ఉంది. తెలంగాణ మొత్తం ఏఐసిసి దాస్తులనే ఆరోపణ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు బతకనిస్తారు కాంగ్రెస్ ని? కాబట్టి కూల్చొచ్చు అనేటువంటి బల్లాజ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. పుల్లారావు గారు గుడ్ మార్నింగ్. ఏంటి కేసీఆర్ కామెంట్స్ ఎలా చూడాలి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలంటారా? సీరియస్ గా అంటే ఇప్పుడు చాలా మంది నేను చూసేది కేసీఆర్ పార్టీ ఓడిపోయాక ఈ పార్టీ అయిపోయింది ఉండదు అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాలు పవర్ అనిపించింది, వాళ్ళు ఉంటారు. కేసీఆర్ పార్టీ వాళ్ళ లీడర్షిప్ రిఫార్మ్ చేసి కేర్ఫుల్ గా ఉంటే బలం కూడా వస్తాయి. వాళ్ళ చేతిలో ఉన్నారు. ఏదో ఎలక్షన్ అయిపోయింది వెళ్ళిపోతారు ఓటర్లు ఎవరు ఉంటారంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ బయటకు వచ్చింది, ఓడిపోయింది. మిగతా ఈ 2 నేషనల్ పార్టీస్. ఆ 2 ఎవరికి కోపం లేదు. రిమోట్ కంట్రోల్ పార్టీస్ అంటే ఢిల్లీనే చెప్పి చేయాలి. ఇది ప్రాంతీయ. ఇదంతా ఈజీగా ఇంటికి వెళ్ళిపోయేది లేదు. ఏమన్నా మరి ఎంపీ సీట్లు వస్తాయా?
ఒకటో రెండో మూడో వస్తాయి చెప్పలేం, కానీ నిజంగా నేను అనుకుంటున్నా మినిమం 2 సీట్లు వస్తే మళ్ళీ థ్రైవ్ అయిపోతాడు కేసీఆర్. మినిమం ఏం రావు అని చెప్పినందుకు అది పాపం. ఏవో 20% 20% ఓట్లు వస్తే ఫినిష్ ఎస్టాబ్లిష్ అయిపోతాడు. ప్రాంతీయ పార్టీలు ఉన్న మీకు 67 నుంచి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూలిపోలేదు. తగ్గిపోతుంది, డివిజన్ వస్తుంది కొడుకుల మధ్యన కూతురుల మధ్యన. అలాగా ములాయం సింగ్ కొడుకు తన్నుకున్నారు స్టేజ్ మీద 2016 జ్ఞాపకం నా దగ్గర. తన్నుకున్నాడు కొడుకు, తండ్రిని తోసాడు ములాయం సింగ్ అని పార్టీ గురించి. అలాగే డిఎంకేలో అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు, అలాగే ఉద్దవుతాయి. అలా జరుగుతాయి కానీ తగ్గిపోదు. సో అది మనం మర్చిపోవాలి. రెండో పాయింట్ ఏంటంటే 2 వర్గాలు ఉన్నాయి అక్కడ. మన ప్రొఫెసర్ వెంకటస్వామి గారికి ఇష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్. పాత వాళ్ళు ఎప్పుడో 30-40 సంవత్సరాలు బట్టి ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చేసారు కదా, పెద్ద వాళ్ళు వచ్చారు కదా, బలవంతులు వచ్చారు, ధనవంతులు వచ్చారు, కాబట్టి వాళ్ళు తగ్గిపోయింది, వాళ్ళ సైజ్ తగ్గిపోయింది. ఆ పార్టీలో న్యాచురల్ గా బయట వాళ్ళు పెద్దవాళ్ళు రాగానే కొద్దిగా తగ్గిపోతారు. ఆ తగ్గిపోవటంలో ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ 16, 15, 12 ఎంపీలు రాకపోతే, మినిమం 12 ఎంపీలు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి 11, 12 రేవంత్ రెడ్డి అన్పాపులర్ అవుతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. అది దాటేది అనుకో ఇంకా అతను ఎవరు 5 సంవత్సరాలు ఆఫ్ చేసేది లేదు. ఆ లెవెల్ వస్తాడా రాడా అంటే ఆయన చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ రేవంత్ రెడ్డి. ఎప్పుడు మంత్రి కాదు, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. 10 సంవత్సరాలు పదవుల్లో కూర్చున్నాడు, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అతని మాటే సాగుతుంది, ఎవరి మాట సాగదు, అనుకున్నదే ఇస్తారు. అందువల్ల అతను చాలా షూడ్ మ్యాన్ ఒక పక్కన. సో అంత ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఇందాక అడిగారు మన యాదవ్ గారికి వచ్చిన ఎక్స్ప్లెనేషన్. కానీ ఒకటి పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు దాటుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం త్వరలో కూలిపో. ఎందుకు ఈ రకమైన కామెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? కేసీఆర్ కూడా ఒక ఫిగర్ చెప్పారు, ఇక్కడ 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, సో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, నాకు 104 ఉంటేనే నన్ను కూల్చాలని కుట్ర చేశారు బీజేపీ అని. ఆ పరిస్థితి ఉంటుందా లోక్సభ ఎన్నికల తర్వాత? ఒకవేళ బీజేపీ ఇక్కడ ఎక్కువ స్థానాలు వస్తే? వాళ్ళకి నేను అనుకుంటున్నా 10-12 ఎంపీలు రాకపోతే రేవంత్ రెడ్డి వీక్ మ్యాన్ అని వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన అంత అడావిడి చేశాడు కాబట్టి, ఇతర పార్టీల నుంచి ధనవంతులు పెద్ద లీడర్లు ఎంపీలని తీసుకున్నాడు కాబట్టి అతని మీద వర్గం బయటకు వస్తాడు. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీలో, అన్ని పార్టీలు ఇలా ఉంటారు, బలంగా ఉన్నప్పుడు నోరు మోసుకొని కూర్చుంటారు, బలం తగ్గనే అల్లరి చేసేస్తారు. బీజేపీ ఉన్నాయి, ఏ పార్టీ ఉన్నాయి. సో ఆయన మన పార్లమెంట్ ఎలక్షన్ ఒక టెస్ట్ గా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన మీదే టెస్ట్ ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తానంటే, ఆయన బీజేపీని ఎందుకు అటాక్ చేయట్లేదంటే, బీజేపీని అటాక్ చేస్తే వాళ్ళందరూ ఆయన మీద పడిపోతారు. బీజేపీలో ముందర నోరెప్పుకొని అటాక్ చేశారు, కేసీఆర్ని దింపేశారు. నోరు వల్ల దిగిపోయాడు, పబ్లిసిటీ అంత బ్యాడ్గా వచ్చేసింది కేసీఆర్ మీద. ఆయన బీజేపీ దగ్గరికి వెళ్తలేదు, బీఆర్ఎస్ మీద వెళ్తున్నాడు. ఒక ఎనిమి 1 ఎనిమి అట్ అ టైమ్గా చాలా తీవ్రంగా చేస్తాడు. ఇందాక ఆయన బీజేపీ 3 వస్తాయి 2 వస్తాయంటే ఎంపీ నేను వస్తాను సైలెంట్ గా ఉంటున్నారు. ఈజ్ వెరీ స్మార్ట్ మ్యాన్. ఎవరు రేవంత్ రెడ్డి అండర్ ఎస్టిమేట్ చేయటం తప్పు అనమో అనుకుంటున్నా. ఇవన్నీ అనగా మేము అడిగే ప్రశ్న, గవర్నమెంట్ అయిపోతుంది అనగానే అందరు ఎమ్మెల్యేలు అద్దంలో చూసుకుంటాడు, ఈడు వెళ్ళిపోతున్నాడా. ఎందుకంటే సగం మంది మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా, సగం మంది టూరిస్ట్ అయిపోయారు కదా. కొంతమంది బీజేపీకి వెళ్ళారు, బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు, కాంగ్రెస్ కొంతమంది బీఆర్ఎస్ అంతా కొంచెం టూరిజం పొలిటికల్ టూరిస్టులు ఎక్కువ ఉన్నారు కదా ఆ ఎమ్మెల్యేలో కూడా. ఎవరో అమెరికా నుంచి వచ్చి నామినేషన్ ఇచ్చారు, ఎన్ఆర్ఐ అగేన్సారు. వాళ్ళకి ఏముంటుంది ఇక్కడ ఎమ్మెల్యేగా దుమ్ములో మట్టిలో తిరగాలని ఉంటుందా? మంత్రి అయిపోవడం కాదు, నేను ఎమ్మెల్యేగా మంత్రి అయిపోదు అవ్వలేరు కదా అందరూ. సో ఎలక్షన్ తర్వాత June 4th 9 గంటలకి జ్యోతిషం మనం చెప్పవచ్చు, ఎన్ని సీట్లు వస్తాయి. అది రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ కూడా చెప్తున్నా. టిఆర్ఎస్ బీజేపీ డివైడ్ అయిపోయింది కదా, అపోజిషన్ డివైడ్ అయిపోయింది కదా ఆయనకి. అందువల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అని నేను భావిస్తున్నా. రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, కేసీఆర్ తక్కువ కాదు. ఆ మాట అనగానే ఎవరు వెళ్ళిపోతున్నారా అని చూస్తున్నారు కదా ఎమ్మెల్యే, డిబేట్ అంతా వెళ్ళిపోతున్నారా, పాత వాళ్ళ మంత్రులు అవ్వలేదు, ఇవన్నీ కొంచెం ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి ఉంటుంది ఇది మాట. బట్ ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఫ్యూచర్ ఆధారపడి చాలా కీలకం. తర్వాత మన సుభాష్ గారు 11 డబుల్ డిజిట్స్ అన్నారు.
నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు బీజేపీ మీద. ఎందుకంటే 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఉండగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ. పెరగలేకపోయారు. మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల పెరిగారు. అస్సాం, ఒరిస్సా, బెంగాల్ 2014 పర్ఫార్మెన్స్ చూసి 2019కి 2024 చూస్తే ట్రిపుల్ అయిపోయారు. 300-400% పెరిగారు ఆ రాష్ట్రం. ఇది ఎందుకు పెరగలేదు తెలుగు రాష్ట్రాలు? ఆ ప్రశ్న వాళ్ళే జవాబు చెప్పాలి. ఓకే, రైట్. వెంకటస్వామి గారు, మీ ఆడియో ప్రాబ్లం వచ్చినట్టు. వెంకటస్వామి గారు ఏం చెప్తారు మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి? కేసీఆర్ కామెంట్స్ కావచ్చు దీనిపైన. ముందు చెప్పాను కదండి, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. తనకు మ్యాటర్ లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో నాకు ఓటేయండి, నేను ఇది చేస్తా, నేను ఇప్పటిదాకా ఇది చేసిన, నేను తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తా అని చెప్పుకోవడానికి ఆయనకేం లేదు. ఇప్పుడు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి ప్రజల్లో లేదు. కాబట్టి కేసీఆర్ స్ట్రాటజీ ఏంటంటే సెంటర్ ఆఫ్ ది న్యూస్. సెంటర్ ఆఫ్ ది న్యూస్ లో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. సో ఆయన చాలా సార్లు నెగిటివ్ యాంగిల్ ఎంచుకుంటాడు. సో ఆ సెంటర్ ఇప్పుడు మనం చూడండి, దీని మీద చర్చ పెట్టారు మీరు. ఆయన కామెంట్ చేయగానే కాంగ్రెస్ నిజంగానే ఏదో కూలిపోతున్నట్టు, లేకపోతే కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయి అవన్నీ అన్నట్టుగా చర్చనే పెట్టేశారు. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ కేసీఆర్. నేను ఆయన సహచరుడిగా పనిచేసిన, ఉద్యమ సహచరుడిగా పనిచేసిన. ఆయన ఒకటే చెప్పేటోడు, వెంకన్న తెలంగాణ న్యూస్ ఎప్పుడు ఫస్ట్ పేజీలో ఉండాలా అనేటోడు ఆయన. సో నిజంగా కూడా ఆ ఉద్యమ టైంలో అన్నింటిలో కూడా అది నెగిటివ్ కామెంటా పాజిటివ్ కామెంటా, అప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం ఆయన వెనకాల ఉన్నారు. పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా తెలంగాణ రాష్ట్రం. ఆ బాజిరాజు కావచ్చు, ఇక్కడ కత్తి వెంకట స్వామి కావచ్చు, వీఆర్ ఆల్ వన్. కేసీఆర్ తో సహా కోదండరామ్ గారు, స్వామి గౌడ్ గారు అందరం ఒకటే యాంగిల్లో ఉన్నప్పుడు ఆయన ఏ కామెంట్ చేసినా కూడా అది ప్రజామోద్యం దొరికింది. కానీ ఇవాళ అట్లా కాదు. ఆయనే తన ఇల్లే కాపాడుకోలేనటువంటి దుస్థితి. అంటే ఒకటి వెంకటస్వామి గారు, అంటే ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు కేసీఆర్ అన్నట్లు 20 మంది టచ్ లో ఉన్నారు, నాకు సీన్, ఇవన్నీ ఒట్టి మాటలే అంటారు. అయితే ఇందులో వాస్తవం లేదు. ఉట్టి మాటలే. ఆ ఉట్టి మాటలు చెప్పి, కథలు చెప్పి, కహానీలు చెప్పి మనుషులను మభ్య పెట్టడంలో ఆయన దిట్ట. ఆయన పిట్ట కథలు చెప్పి మనుషులను మభ్య పెట్టడంలో దిట్ట ఆయన. కత్తి వెంకటరామన్ పోయి ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఈటల గారు మాట్లాడుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన ఈటల గారు ఫోన్ ట్యాపింగ్, శ్రీనివాస్ రెడ్డిది, అదే విధంగా పట్టిక్రమ్ మార్కది, అదే విధంగా కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు ఎవరు అని. అది ఒక్కసారి బయట పెట్టి తెలుసుకుంటే వెంకటరామన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఓ కట్టుకథ అది బయటికి తీసుకొచ్చి దాన్ని వాట్సాప్లలో ప్రచారం చేసి సోషల్ మీడియా. వెంకటస్వామి గారు, సరే ఒకటి కేసీఆర్ కాదు వెంకటస్వామి గారు, ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. పెద్దలందరూ ఛానల్ ఉన్న పెద్దలకు, రాజేష్ గారికి నేను చెప్తున్నాను, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు. డెఫినెట్ గా పార్లమెంట్ లో పుల్లారావు గారు ఆశించినట్టు మేము డెఫినెట్ గా 10-12 దాటుతాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దాటినా దాటకపోయినా దానికి సంబంధించినటువంటి ఏదో ఇంపాక్ట్ వెంటనే రేవంత్ రెడ్డి గారిని దించాలనే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇంకొకటి చేస్తారు అనేటువంటిది ఆలోచన. ఒకటి వెంకటస్వామి గారు, కేసీఆర్ ఒక మైండ్ గేమ్ మాత్రమే ఆడుతున్నాడు. సుభాష్ గారు ఒక నిమిషం, సుభాష్ గారు ఒక 2 minutes అండి. వెంకటస్వామి గారు ఒక క్వశ్చన్ నేను ఏమడుగుతా, కేసీఆర్ అన్న దాంట్లో కాస్త ఆలోచించాలి కదా. ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకము, ఆ నాటకంలో ఎప్పుడు కేసీఆర్ కు ఒక సంమోహనాస్త్రం ఉన్నది అని చెప్పాడు కదా పత్తిపాటి పుల్లారావు. ఈయన రేవంత్ రెడ్డి ఇంటెలిజెంటే, కేసీఆర్ ఇంటెలిజెంటే. సంమోహనాస్త్రం ఉంటది. ఆ సంమోహనాస్త్రం తోటి తన వైపు, తన చుట్టూ
టాపిక్ తన వైపే తిరగడం, ఇది ఆయనకు అలవాటు. రైట్, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. ఈజీ కాదు, ఇప్పుడు అంత ఈజీ కాదు. రైట్ ఓకే వెంకటస్వామి ఒక నిమిషము. సుభాష్ గారు ఒక విషయం చెప్పండి, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత నిజంగా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందా తెలంగాణలో? ఆ పరిస్థితి ఉంటుందా? అనుకున్న స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ కు రాకుంటే ఒకవేళ బీజేపీకి ఎక్కువ వచ్చాయి, మీరు అంటున్నారు 8-10 వస్తాయి మాకు అని, ఆ పరిస్థితి వస్తే ఇక్కడ మారుతుందా? ఇంతకుముందు కేసీఆర్ అన్నట్లే జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గా మారుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు, ఇప్పుడు ఇవాళ జరిగే పార్లమెంట్, ఇవాళ మొత్తం జరిగే ఎన్నికలు, ఇవాళ ప్రధానమంత్రి అభ్యర్థి కోసం, అంటే దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని చెప్పి ఎన్నికల్లో 2024 నుంచి 29 వరకు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో 543 స్థానాల్లో కేవలం 300 స్థానాలు, అంటే లెస్ దెన్ 300 సీట్స్ కి ఏంటంటే మొత్తం పోటీ చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఏదంటే మొత్తం తోక పార్టీగా వేరే పార్టీతో అంటే మొత్తం అంటే పొత్తు పెడుతున్నారు. ఇవాళ ఓటర్స్ ఎట్లుంటారంటే, ఓటర్స్ ఇవాళ మనకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, లేకుంటే లేదంటే ఇది ఏంటంటే లోకల్ బాడీ జస్ట్ ఎన్నికలు కావు, అసెంబ్లీ ఎన్నికలు కావు, పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో మనకి ఏం ఆశిస్తున్నామని చెప్పి చూస్తారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు తప్పకుండా ఇవాళ ఏంటంటే హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలుసు, ఎందుకంటే వాళ్ళే కన్సిడర్డ్ ద డిఫెక్ట్. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు డెఫినెట్ గా ఈ 5 సంవత్సరాలు ఎవరైతే రాజకీయాల్లో లేకుంటే దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, మనం 5 సంవత్సరాల్లో ఏం చేయాలని చెప్పి దాని మీద కూడా ఏంటంటే ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఒక వింత ఏంటంటే ఇది ఉంది అన్నట్టు, కంప్లీట్ గా డిఫరెంట్ ఒక ఏంటంటే సిస్టమ్ ఉంటుంది. అట్లా ఏముంటుంది అట్లా, ఇంటర్నల్ డెమోక్రసీ అంటారు అన్నట్టు. అంటే పట్టుమని 5 సంవత్సరాలు ఒకే ఒక ముఖ్యమంత్రి తెలంగాణ, అంటే మనకి తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాఖలాలు ఎప్పుడు లేవు. 1972 నుంచి చూడండి సార్ మీరు, అప్పటి నుంచి ఏంటంటే వెంగళరావు ఏంటంటే మినాయిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియ రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నాడండి, రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నాడు, ఉన్నాడు. అదే చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి. ఇది అసంబద్ధమైనటువంటి సుభాష్ మాట్లాడేది దేశం కోసం, ధర్మం కోసం, ఏ ధర్మం కోసం ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పటేల్ దాకా ఏ ధర్మం కోసం, ఏ దేవుని కోసం, ఏ ధర్మం కోసం చేరినారు? మర్యాద మాట్లాడి సుభాష్ అన్న, నేను మాట్లాడితే అర్థమైతే మాట్లాడితే కాదు కదా సుభాష్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో కేవలం మరి ఇంత అహంకారం అక్కర్లేదు, ఇంత అహంకారం అక్కర్లేదు. సుభాష్ అన్నతో కూడా అహంకారంతో మాట్లాడితే ఎట్లా? మీరేదో ధర్మం కోసం మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇవాళ ఓటేసే ప్రక్రియకు ఏంటంటే ఓటేసే దానికి ఏంటంటే ముందడికి వెళ్తున్నారు. కానీ మేము కూడా ఏంటంటే కోరుకుంటున్నాం, ఎందుకంటే ప్రజలు అనేది ఏంటంటే అల్టిమేట్ తీర్పు ఏంటంటే ప్రజలు ఇచ్చిన ఏంటంటే తీర్పును మేము కూడా ఏంటంటే గౌరవిస్తాం. కానీ మీ యొక్క లోపాల వల్ల, మీ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల, మీ యొక్క ఏంటంటే రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఏంటంటే పార్టీ కూలిపోతే దానికి ఏంటంటే మేమే సంబంధం లేదు. మాకు ఎక్కువ వస్తేనే డిఫరెన్స్ ఏం పడదు, కానీ మీకు చాలా డిఫరెన్స్ పడుతుంది, కాంగ్రెస్ పార్టీకి చాలా డిఫరెన్స్ పడుతుంది. కర్ణాటకలో ఇవాళ చూస్తున్నాం మనం, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. తెలంగాణలో అప్పుడే ఏంటంటే నాకు టికెట్ ఇవ్వలేదు, నేను ముఖ్యమంత్రి అని చెప్పి నలుగురు ఏంటంటే పోటీ పడుతున్నారు. నేను ఏమంటున్నానంటే మీ యొక్క సిస్టమ్ వల్ల, మీ యొక్క ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల, మీ యొక్క ఇబ్బందుల వల్ల ఏమైనా అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి వస్తారు. ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇస్తుందని చెప్పి చాలా క్లియర్ కట్ గా దేశం ప్రజలందరూ కూడా ఏంటంటే ఇవాళ ఏంటంటే ఓటేస్తున్నారు. ఇవాళ చూడండి మీరు, అసలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసలు సీన్లో ఎక్కడ ఉందండి ఇవాళ? అసలుకి మీకు ఏంటంటే నామినేషన్ ఏంటంటే మొదలే పెట్టలేదు. మేము అందరికన్నా ముందు తెలంగాణలో 17 స్థానాలకు ఏంటంటే అభ్యర్థులు కూడా అనౌన్స్ చేసినాం. వాళ్ళు ఏంటంటే నామినేషన్ కూడా ఇస్తున్నారు. మీరు ఇంకేంటంటే నామినేషన్ ప్రశ్న ఇదంతా ఆత్మవంచన, మీరంతా ఆత్మవంచన అంటున్నా. నేనంటే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నేనంటే చాలా క్లియర్ గా ఏంటంటే ఫ్యాక్ట్ పడుతున్నాను.
రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పుట్టలేదు, పెరగలేదు. మీరందరూ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కడ పుట్టారో ఒకసారి గుర్తు చేసుకోండి. పెరిగినారు. వాళ్ళకు ఒక అసహనం వస్తుంది. మీరు కూడా బీజేపీలో పుట్టలే, పెరగలే. ఏంటంటే మీ యొక్క ఇబ్బందుల వల్ల, మీ యొక్క పోరాటాల వల్ల ఇప్పుడు ఏంటంటే ప్రజల మీద ఏంటంటే ఇది ఏంటంటే ఆయుధం ఏవైతే ప్రజలు ఏంటంటే ప్రజలే అల్టిమేట్ తీర్పులు తప్పకుండా రైట్. ఒక నిమిషం సుభాష్ గారు, ఒక నిమిషం సుభాష్ గారు, ఒక నిమిషం. ఎస్, ఒక నిమిషం అండి. క్రాంతి ఒక నిమిషం అండి. వెంకటస్వామి గారు మీకు ఇస్తాను. క్రాంతి గారు గుడ్ మార్నింగ్ అండి. అవకాశం ఇవ్వాలంటే ఇది డామేజింగ్ కామెంట్స్, ఇది డామేజింగ్ కామెంట్. ఆయన గురించి ఆయన చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఆయన 400 వస్తాయంటే అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ సీన్ లో లేదు, కాంగ్రెస్ ఎక్కడ నిలబడలేదు. ఈ దేశంలో ఇవాళ అన్ని పార్టీలు అన్ని 2 కూటముల మధ్యనే నడుస్తుంది, పొత్తులతోనే నడుస్తుంది. ఆయనకు కూడా ఎన్డీఏకి సంబంధించి కూడా కూటమి ఉన్నది, మాకు కూడా కూటమి ఉన్నది. కూటమిలో పొత్తులు ఉంటాయి, దాంట్లో పంచుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పుట్టలేదు, పెరగలేదంటే సుభాష్ అన్న ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు? భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగిండు, ఆయన ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగిండా? ఇవి కామెంట్ మనము పాజిటివ్ గా మాట్లాడాలి. ఇప్పుడు మీరు మీ బలం గురించి మీకు 11 వస్తాయో 12 వస్తాయో అని చెప్పుకోవడం బాగుంటది, చెప్పుకోవడం తప్పులేదు. కానీ ఎదుటోడు సీన్ లోనే లేడు, ఎదుటోడిని దాంట్లో ఇప్పుడు మీరెందుకు తొంగి చూస్తున్నారు? మా పార్టీ ఇంటర్నల్ విషయాలు మీ పార్టీలో ఏదో బాగా ఉన్నట్టు చెప్తున్నారు, బయట పెడదామా? ఎవరెవరు ఎంత అసంతృప్తి ఉన్నారో వరంగల్ నుంచి మొదలుకొని మల్కాజ్గిరి దాకా ఎట్లా లోపల మంటలు ఉన్నాయో బయట పెడదామా? చర్చకు సిద్ధమా సుభాష్ గారు? రెడీ చెప్పండి. రైట్, ఓకే. క్రాంతి గారు వచ్చారా? ఇదే 6 లో పెట్టమనండి. రాజేందర్ రెడ్డిగా మారిన రాజేందర్ ముదిరాజ్ ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో అక్కడ ఇబ్బంది పరిస్థితుల్లో శ్రీనివాస ఎంత లొల్లి జరుగుతుందో ఇవన్నీ బుర్ర తల్లి. మేము మాత్రం చాలా బాగున్నామని అంటే సుభాష్ అన్న ఇక్కడ టీవీ దగ్గర కూర్చొని ఇక్కడ కూర్చొని ఫీల్డ్ మీద తిరిగి సుభాష్ అన్న నీ పార్టీ పరిస్థితి ఏర్పడుతుంది, నీ పార్టీ పరిస్థితి ఫీల్డ్ మీదకి నువ్వు వెంకటస్వామి గారు ఒకటి 12 సీట్లు గెలుస్తామనేటువంటి ధైర్యం మాకేముందంటే ప్రజలలో తిరుగుతున్నాం, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని కోరుకొని కత్తెంకట దాకా అందరూ ఫీల్డ్ మీద తిరుగుతున్నారు. రైట్. వెంకటస్వామి గారు వినపడుతుంది. వెంకటస్వామి గారు ఒకటి, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చి 4 నెలల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చి మొత్తం అంతా కూడా ఏం మాట్లాడకుండా వచ్చిన కొత్త అభ్యర్థులకు ఎవరికి సహకరించకుండా ఉన్నది, ఇది వాస్తవం. దీన్ని దాచిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మీదలో టిఆర్ఎస్ మీదలో పడితే ఏం ఉపయోగం ఉండదు. ఒకటి వెంకటస్వామి గారు ఒక విషయం చెప్పండి. ఈ ప్రభుత్వం పైన 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. మరొకటి, ఉద్యమ నాయకుడిని చూస్తారు ఇక కేసీఆర్ ఎలా ఉంటాడు అనేది. ఇప్పటి నుంచి ఉద్యమ నాయకుడు ఎలా ఉంటాడో ఆ రకంగా ఉంటుంది, గతంలో ఏ రకంగా ఉందో ఆ రకంగా ఉంటారు అనేది అంటున్నారు. నిజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైందా ప్రజల్లో? రాజేష్ గారు ఏ విధానం రైట్. రాజేష్ గారు, నేను ప్రజల్లో తిరుగుతున్నాను, నేను ఫీల్డ్ లో ఉన్నాను. ఇప్పుడు బాలరాజు గారు ఎట్లున్నారో నేను కూడా ప్రజల్లో తిరుగుతున్నా. వ్యతిరేకత ఏం లేదు, ఇది కేవలము ఒక అక్కస్ తోటి ఓడిపోయినామనేటువంటి అక్కస్ తోటి మేము గెలవలేక మేము మినిమం పొజిషన్ వస్తాం అనుకున్నాం రాలేక అని బీజేపీ చేసినటువంటి దుష్ప్రచారం. 4 నెలలనే వ్యతిరేకత వచ్చిందనేటువంటిది శుద్ధ అబద్ధం. వ్యతిరేకత ఏం లేదు, మా పాపులారిటీకి ఏం అడ్డంకి లేదు, మేము ముందుకెళ్తున్నాము. ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటి ఒక రాజకీయంగా ఒక బట్టగాచి మీల్ చేసేటువంటి ప్రయత్నము. దానికి అడిషనల్ గా ఫోర్స్ వాళ్ళు తీసుకున్నాయంటే కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయి, కాంగ్రెస్ లో గ్రూపులు ఉన్నాయని. ఏ పార్టీలో గ్రూపులు లేవో, ఏ పార్టీలైనా గ్రూపులు ఉన్నాయి, అన్ని పార్టీలలో గ్రూపులు ఉన్నాయి. మా పార్టీలో గ్రూపులు ఉన్నాయనేటువంటిది మేమే ఒప్పుకుంటున్నాం. కానీ అందరం కలిసే పని చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. క్రాంతి గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్, ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ఉండేది ఉంటే వెంకటస్వామి గారు ఒక నిమిషం ఉండరా? మేము ప్రజల్లోకి గెలిచినప్పుడు అది కనపడేది, కానీ అది ఎక్కడ కనపడతలే. అది ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు, మాకు స్వాగతం తెలుస్తుంది. మిగతా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు అందరు కాంగ్రెస్ అంటే కింది స్థాయిలో పెద్ద లీడర్లే కాదు, కింది స్థాయిలో కూడా క్యాడర్ విపరీతంగా బీజేపీ క్యాడరు
అక్కడ వరంగల్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో మా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక నిజంగా వ్యతిరేకత ఉంటే వాళ్ళందరూ ఎందుకు చేరుతారు? కాబట్టి అవన్నీ కూడా అసంబద్ధమైనది. మేము అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఈ పార్లమెంట్ చేస్తున్నాం. దేశం మొత్తం మీద అద్భుత పర్ఫార్మెన్స్ మాది ఉంటది. మేము డెఫినెట్ గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి దిశగా కాంగ్రెస్ ముందు కదులుతుంది. ఆయన చెప్పిన కథలన్నీ 10 ఏళ్ళు విన్నారు, ఆయన చేసిన కథలన్నీ చూసినారు. కాబట్టి రామాలయం అయిపోయింది, 370 అయిపోయింది, అన్ని అయిపోయినాయి. చెప్పుకోవడానికి ఏం లేదు. మూడోసారి మాట తప్పితే చెప్పడానికి చేయడానికి ఇంకేం లేదు. కాబట్టి ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్, ఒక నిమిషం వినాలి. వెంకటస్వామి గారు ప్లీజ్ వినాలండి, నేను చెప్పేది వినాలి. వెంకటస్వామి గారు ప్లీజ్ వినాలి. క్రాంతి గారు నా ఆడియో వినపడుతుందా? క్రాంతి గారు ఎస్ క్రాంతి గారు, ఏంటి నిన్న కేసీఆర్ కామెంట్స్, ఎందుకు ఆ కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? నిజంగా ఆ పరిస్థితి ఉందా? టచ్ లో ఉన్నారా? 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక సీనియర్ నాయకులు చెప్పారంటున్నారు. ఇక ప్రభుత్వం పైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా? మరి వాళ్ళందరూ టచ్ లోకి వచ్చినంటే ఏదో సమస్య ఉన్నట్టు కదండి. 25 మంది ఎమ్మెల్యే టచ్ లోకి వచ్చినట్టే ఆ ప్రభుత్వం పట్ల వాళ్ళకన్నా, ఆ నాయకత్వం పట్ల వాళ్ళకన్నా విశ్వాసం పోయి ఉండాలి, లేకుంటే 25 మంది పట్ల ఆ నాయకత్వానికన్నా విశ్వాసం పోయి ఉండాలి. సో కేసీఆర్ గారు చెప్పింది కూడా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో బాగా ఉన్నది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేరు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు చేస్తున్న కామెంట్లు నెరవేర్చుకుంటే వస్తుంది వ్యతిరేకత. 4 నెలల్లో ఎట్లా వస్తుంది? వెంకటస్వామి గారు మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు మాట్లాడివ్వండి ప్లీజ్. వెంకటస్వామి గారు మీరు మాట్లాడిన వాళ్ళు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. వెంకటస్వామి గారు డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు మాట్లాడిన వాళ్ళు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. ఎస్ మాట్లాడండి. మేము వాళ్ళని టచ్ లో పెట్టుకున్నాము అని చెప్పి కేసీఆర్ గారు చెప్పలేదు. దయచేసి వెంకటస్వామి గారు సీనియర్ ఉద్యమకారుడు, తను అధ్యాపకులు కనుక అర్థం చేసుకోవాలి. మేమేం టచ్ లో పెట్టుకున్నామని సార్ చెప్పలేరు, వాళ్ళు మాకు టచ్ లోకి వచ్చారని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. వాళ్ళు ఎందుకు టచ్ లోకి వచ్చారు ఏంది అనేది వాళ్ళ పార్టీ నాయకులు తేల్చాలి. అది మా సమస్య కాదు కదా. రేపు పార్లమెంట్ తర్వాత బీజేపీ నైజాన్ని కేసీఆర్ గారు వివరించే ప్రయత్నం చేశారు. మేము 101 ఉన్న మా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు 65 ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ మోడీ అధికారంలోకి వస్తే కూల్చాడు అని గ్యారంటీ ఏంది అని పొలిటికల్ ఈక్వేషన్స్ చెప్పుకుంటూ ఇట్లా జరిగితే కనుక మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అక్కడ నుంచి ఒక సిగ్నల్ వచ్చింది. ఒక పెద్ద మనిషి రాయబారం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు తప్పించి మేమేదో మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మేము దారిలో పెట్టుకున్నామని చెప్పలేదు. అది అక్కడ జరిగింది. అవును రావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉన్నదా లేదా అనేది ఎవరైనా గ్రౌండ్ లో తెలుస్తుంది. సింపుల్ ఒకటండి, మీరు ఇస్తాన్న హామీల విషయం చాలా మంది ఏం చెప్తారంటే 10 ఏళ్ళ కేసీఆర్ గారు హామీలు నెరవేర్చిందా అంటారు. సరే ఓకే, మేము కూడా ఏంటంటే మీరు కొత్తగా మేనిఫెస్టోలో చెప్పిన హామీల గురించి మేము మాట్లాడట్లేదు. పాతగా గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో రైతు బంధు ఇచ్చారు, ఆ తర్వాత టెన్షన్ గా పడింది, అన్ని రకాలుగా రైతుల కొనుగోలు జరిగింది. వాళ్ళకి ఇంకా మీ బోనస్ ఇస్తాన్నారు, మేము బోనస్ గురించి కూడా మాట్లాడతలేము. కొనుగోళ్లు సరిగ్గా జరుగుతలేవు, నీళ్లు తాగడానికి నీళ్లు సరిగ్గా వస్తలేవు, ఊళ్ళలో కరెంటు సరిగ్గా ఉండలేదు, తాగు నీళ్లు అన్ని రిజర్వాయర్లలో మంచి నిల్వలు ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన విధంగా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకే ప్రజల్లో పంటలు కాల్చేసుకుంటున్నారు. మోటార్లు ఒక్కొక్క రైతు దగ్గర సాలీన చూసుకుంటే ఒక్కొక్క రైతు దగ్గర 2 సార్లు కరెంటు మోటార్లు కాలిపోయిన పరిస్థితి వచ్చింది. ఇదంతా మరి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ప్రభుత్వం వైఫల్యమే కదా, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లోపం కదా. ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లోపం మూలంగానే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ప్రత్యామ్నాయం చూస్తున్నారు ప్రజలు స్పష్టంగా అర్థమవుతున్నది. నేను రాజకీయంగా మాట్లాడుతున్నారు కాదు. ఎవరైనా సరే నేను ప్రొఫెసర్ గా చిన్నప్పటి రాజుగా నేను 18లో ఎమ్మెల్యే అని అంతకుముందు తెలుస్తున్నామని కనుక ప్రజల మూడు ఎట్లా ఉంది అనేది ఒక్కసారి ఎవరైనా చూసి అర్థమవుతుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. అది బీజేపీకి పడితే దేశ ప్రమాదంలో ఉంటుంది. బీజేపీకి ఓటు పడకూడదు. అంటే ఒకటి క్రాంతి గారు ఒక విషయం చెప్పండి. క్రాంతి గారు, ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అంటున్నారు. ఆ వ్యతిరేకత మీకు ప్లస్ అవుతుందా బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకంటే ఇప్పటికే మీ పైన కేసులు కావచ్చు, లిక్కర్ స్కామ్ అంటున్నారు, ఆ స్కామ్ అంటున్నారు, ఈ స్కామ్ అంటున్నారు. ఇటువైపు ప్రజలు మళ్ళీ అవకాశం ఉందా? రేపు లోక్సభ ఎన్నికల్లో మీ వైపు వచ్చే ఛాన్స్ ఉందా?
తప్పకుండా ప్రజలకు ఎవరి నాయకత్వం పట్ల విశ్వాసం ఉందో ప్రజలు తెలుస్తారండి. మా ప్రయత్నం మేము చేసే ప్రయత్నం చేస్తాం. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఎట్లుండే, 10 ఏళ్ల కాలంలో దేశంలో మోడీ ఏం చేసిండు, మోడీకి ఎందుకు ఓటేయాలి, ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని మేము ప్రజలకు వివరిస్తాం. అల్టిమేట్ గా ప్రజలకు వివరించిన తర్వాత ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా దానికి మనం కట్టుబడి ఉండాల్సిందే. 100% గా ఇప్పటికి మాకున్న అంచనాల ప్రకారం అయితే టీఆర్ఎస్ పార్టీకి 12 లోక్సభ సీట్లు ఖాయంగా కనిపిస్తుందని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి. నిన్న కూడా కేసీఆర్ గారు చెప్పారు, చాలా ప్రాంతాల్లో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కనుక, బీజేపీ పట్ల కూడా వ్యతిరేకత ఉంది కనుక దాన్ని మనం కార్యకర్తలుగా ఇంకా పటిష్టంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎందుకంటే ఇంకా ఓటు వ్యతిరేకత ఉంది కనుక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులు ఉన్నాయి. సర్పంచ్ ఓడిపోయిన సర్పంచుల్ని, ఓడిపోయిన ఎంపీడీసీని, హిందీ స్థాయి ఒక్క కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వదులుతున్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చో, ₹50,000 ఇచ్చో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎందుకు చేసుకుంటారు మరి? ఆ భయం ఎందుకు పడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు? అంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది కనుక, ఓటు బ్యాంక్ నాయకులు ఉన్నారు కనుక వాళ్ళని కొనేస్తే. మ్యూట్లోకి ఉందండి, మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేయండి. క్రాంతి గారు అన్మ్యూట్ చేయరా? మ్యూట్లో ఉంది. ఓకే, ఒక మాట్లాడండి. రైట్, వెంకటస్వామి గారు చివరిగా చెప్పండి, సమయం లేదు, చివరిగా చెప్పండి. అంటే మీకు అంటే ఇప్పుడు ఇంతకుముందు పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు కాంగ్రెస్కు వస్తే తప్ప ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. లేదు అంటే 10 నుంచి 12 రాకపోతే రేవంత్ రెడ్డి ఏదైతున్నాడో ఇంకొక వర్గం ఏదైతుందో ఆ వర్గం బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటున్నదా? ఒకవేళ 10 నుంచి 12 కాంగ్రెస్ రాకపోతే ఒక వర్గం బయటకు వస్తుందంటారా? ఇది అంటే కొంచెం నేను వారితో ఏకీభవించట్లేదు. జనరల్గా యుద్ధం జరుగుతున్నప్పుడు మొత్తం 1 సైడెడ్గా గెలవాలని ఎవరైనటువంటి ఒక వర్గం పని చేస్తారు. మేము కూడా 17 గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. 17 కాదు, 12 గెలిచినాం లేదా 10 గెలిచినాం అనేది దట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ ఏదో పరిస్థితి మారిపోతుంది అనేటువంటి. నేను ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నానంటే పుల్లారావు గారి ఆశీర్వాదంతో మేము 12 కంటే ఎక్కువనే గెలుస్తాం. అది రేవంత్ రెడ్డి వర్గం అని కాదు, ఇలా కాంగ్రెస్ వర్గంగా మేము పనిచేస్తున్నాం రాష్ట్రంలో. కాంగ్రెస్ లో పాత కొత్త 2 వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకొని ప్రజలకు సేవ చేయాలా. 5 ఏళ్ళు మనకు ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి 5 ఏళ్ళు మన వ్యక్తిగతం వదిలిపెట్టి మనం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలనేటువంటి ఒక మంచి భావనతోటి, ఇదే కాదు ఇక్కడి నుంచి మనము ఈ తెలంగాణ స్ఫూర్తిగా దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో, ఒక అంటే ఆశతోటి దానికోసం ప్రయత్నంలో అందరు కలిసే ఉన్నారు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత డెఫినెట్ గా దేశంలో వచ్చేటువంటి రిజల్ట్ కూడా మాకు చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి దగ్గరగా వెళ్ళే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఏ విధంగా ఏర్పడడం అనేటువంటిది నేను అంటే ఫీల్డ్ మీద ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మాట్లాడుతున్నాను. అట్లాగే ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా నాకు తెలుసు కాబట్టి ఏ విధమైనటువంటి లుకలుకలు లేదు. మా లుకలుకల గురించి వాళ్ళకు వరి ఉన్నది, కానీ మాకేమైనటువంటి లుకలుకలు లేవు కాబట్టి వరి ఏం లేదండి. రైట్, క్రాంతి గారు చివరికి ఒక విషయం చెప్పండి. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఏమన్నా చేంజ్ చేసే రాజకీయాలు మారే అవకాశం కనబడుతుందా? ఎట్లా ఉండే అవకాశం కనబడుతుంది చివరిగా? లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయాలు చాలా స్పష్టంగా మారిపోయాయని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మూడు కేసుల కంటే ముందు ఒక మాట చెప్పింది, దాన్ని గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమైంది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ ఉంటుంది అని చెప్పి అన్నాడు. అంటే సర్జికల్ స్ట్రైక్ అంటే అర్థమైంది అంటే ఇంతకుముందు మహారాష్ట్రలో చెప్పడం జరిగింది, త్వరలో సర్జికల్ స్ట్రైక్ ఉంటుందని చెప్పి. ఆ చెప్పిన వెంటనే అక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చి సో ఇక్కడ కూడా పార్లమెంట్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ దాంతో మోడీ చెప్పాడు కదా, ప్రధానమంత్రి చెప్పాడు. సో రేపు కనుక బీజేపీ అధికారంలోకి పోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుంది, లేదనుకుంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకుడిని బీజేపీ తీసుకొని ప్రభుత్వాన్ని బీజేపీ ఫామ్ చేయబోతున్నది అనేది మోడీ కూడా చెప్తున్నారు కదా. కొత్త పరిణామాలు లేదు. ఈ పరిణామాలని మేము కూడా ఆసక్తిగా చూస్తున్నాం. మా పార్టీ కేసీఆర్ కూడా అదే అంటున్నారు కదా, ఈ పరిణామాల్లో బీఆర్ఎస్ కీలకంగా బీఆర్ఎస్ కీలకంగా ఉంటుంది, మాతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి చెప్పారు. సో ఈ తప్పకుండా పార్లమెంట్ తర్వాత, ఎందుకంటే ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నది,
ఒక అంతర్లీనంగా అలజడి ఉన్నది. ఈ రాష్ట్రం ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయిపోతుందనే బాధ ప్రతి ఒక్కరిలో ఉన్నది కనుక తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిణామాలు మారుతాయి అనడానికి అనేక రకమైన ప్లేస్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎవరిని చెప్పి ప్రజలకు మళ్ళీ మాయమాటలు చెప్పి ఇంకా ఆకర్షణీయమైన పథకాలు చెప్పి ప్రజలు ఏమైనా వాళ్ళు ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలోనే మేము 10,000 ఇస్తామంటే 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇచ్చిండ్రు అంటే లేదు 1,00,000కు తులం బంగారం ఇస్తామని చెప్పి అంటే ప్రజలు నమ్మిండ్రు. 2,000 పెన్షన్కు 4,000 ఇస్తామంటే ప్రజలు నమ్మిండ్రు. 24 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మిండ్రు. అట్లాగే దళితులకు 10 లక్షలు దళిత బంధు కంటే 12 లక్షలు ఇస్తామంటే ప్రజలు నమ్మిండ్రు. ఏ ఒక్కటి కూడా ఆచరణలో సాధ్యం కాలేదు. సో ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మనకు రాబోయే పరిస్థితుల్లో రాజకీయాలు మారుతాయి అనడానికి సంకేతాలు కదా. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి క్రాంతి గారికి, చర్చలో పాల్గొనేందుకు క్రాంతి గారికి, అదేవిధంగా ఇటు కత్తి వెంకటస్వామి గారికి, అదేవిధంగా బల్లా జాదవ్ గారికి, ఇక అనలిస్ట్ పుల్లారావు గారికి, ఎన్వి సుభాష్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి కేసీఆర్ కామెంట్స్ మరి ఎంతవరకు నమ్మాలి ఏంటో చూడాల్సి ఉంటుంది. మరి నిజంగా 20 మంది టచ్లో ఉన్నారా? రేపు జరిగే లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోతాయి, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కూడా బీజేపీ చేస్తుందని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి చూడాలి. మళ్ళీ ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలి. లేని పక్షంలో మరో వర్గం బయటికి వస్తుందన్న ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఆ పరిస్థితి ఉంటుందా ఏందో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.